ఇంత పవర్ఫుల్ ధ్వజస్తంభం మీరు ఎక్కడ చూసి ఉండరండి. ఎందుకంటే ఇక్కడ మీకు కింద తాడు కనిపిస్తుంది కదండి, ఇక్కడ నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ ధ్వజస్తంభం కాడ ఇక్కడ దీపాన్ని కిందికి దించి అందులో ఆయిల్ పోసి దీపం పెట్టి మళ్ళీ మీదికి గుంజి తాడు కడతారండి. మీ ఏ ధర్మమైన కోరికైనా సరే ఆ ధ్వజస్తంభం దగ్గర చెప్పుకొని ఇక్కడ స్వామివారికి వచ్చి మొక్కుకుంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి. ఈ దేవాలయానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. సాక్షాత్తు స్వయంభుగా వెలిచిన శ్రీ వీరాంజనేయ స్వామివారి క్షేత్రం అండి. ఇది వచ్చేసి గట్టుపల్లి హనుమాన్ దేవాలయం అండి, మహేశ్వరంలో ఉంది. ఈ దేవాలయంలో మనకు ఉప ఆలయంగా మహాదేవుడి దేవాలయం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం ఎంత పవర్ఫుల్ అంటే మీరు చూస్తున్నారు కదండి, నంది ఒక సైడు, దమరుకం ఒక సైడు, సిద్ధి వినాయక స్వామి మరొక వైపు మనకు వచ్చేసి త్రిశూలం అయితే ఉంటుందండి. ఈ ధ్వజస్తంభం ఆకాశానికి అంత ఎత్తుగా ఉంటుందండి. ఎటువంటి నూతన కోరికైనా సరే, ధర్మమైన కోరికైనా సరే ఈ ధ్వజస్తంభం దగ్గర మీరు ఒక సంకల్పం తీసుకొని ఆ నంది దగ్గరికి వచ్చేసి, నంది నేను వచ్చానని శివయ్యకి చెప్పండి అంటూ ఆ మహాదేవుడికి ఒక్క కోరిక ఈ నంది చెవులో వేయండి. సాక్షాత్తు నంది తీసుకెళ్లి శివుడి చెవులో వేస్తారండి. ప్రతి మహర్ష శివరాత్రికి మరియు శివరాత్రికి చాలా విశేషంగా వారం పాటుగా పూజలు జరుపుతారండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో ఉంది, తప్పకుండా చూడండి.